సమైక్య ఆంధ్ర ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేదు. రోజున ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు కూడాను పెళ్ళుబుకినటువంటి ఎమోషన్స్ తోటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున చేస్తున్నారంటే ఇది రాజకీయ నాయకులు వాళ్ళ ప్రోద్బలంతో ఏర్పడినటువంటి కాదు, రియల్ ఎమోషన్స్ ప్రజల్లో నుంచి ఇది వచ్చింది. అత్యధిక శాతం ప్రజలు ఈ సమైక్యంగా ఉందాము, కలిసికట్టుగా ఉందాము అని ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకున్నారనేది ఈ రోజున మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుంది, కలిసికట్టుగా ఉండటం కోసంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు, ప్రజల్లో నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇది వస్తుంది అని ఎవరు ఊహించలేదు. నా మటుకు నేను ఎప్పుడు ఊహించలేదు. అత్యధిక శాతం ప్రజల అభిష్టానికి అనుగుణంగా ఈ రోజున సమైక్య ఆంధ్ర అన్నది ఇంత పెద్ద ఎత్తున ఉన్నందుకు ఆ నిర్ణయం తీసుకోవడం కోసంగా మేము సమాయత్తం అయ్యాం. ఎవరేం చేసినా సరే, ఎవరు ఏం చెప్పినా సరే, వాళ్ళందరూ చెప్పింది ఆఖరికి అత్యధిక శాతం ప్రజలు కలిసి ఉండాలి అనే కోరిక మేరకు మేము ఒక కొలిక్కి వచ్చి రోజున సమైక్య ఆంధ్రాకి కట్టుబడి ఉండడానికి నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైనా సరే ఏ యొక్క రాష్ట్రంలో, ఏ యొక్క దేశంలో ఉన్న ఏ రాష్ట్రాలైనా సరే ఎవరు ఉద్యమించినా విభజనకు ఉద్యమించారు. కానీ ఫస్ట్ టైం ఈ యొక్క చరిత్రలోనే, దేశ చరిత్రలోనే కలిసి ఉంటాం, ఐక్యంగా ఉంటాం అంటే ఉద్యమించడం అనేది బహుశా ఇదే మొట్టమొదటిది. సమైక్య ఆంధ్ర. జై సమైక్య ఆంధ్ర.